దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వస్తదా అన్నారు, కానీ ఇప్పుడు దేశానికి రోల్ మోడల్ అయ్యిందని పేర్కొన్నారు. తెలంగాణకు సిద్దిపేట దిక్సూచిగా అయిందని, సిద్దిపేటకు రైలు, మెడికల్ కాలేజీ అన్ని తెచ్చుకున్నామని గుర్తు చేశారు. రానున్న రోజులు మరింత అభివృద్ధి చేసుకుందామని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి వద్ద నిర్వహించిన దసరా వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రావణ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో అందరికీ వ్యాపారం లేదని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అందుకే దేవుని మొక్కుతున్నామని మంచి జరగాలని అన్నారు. జంబిపేట తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాలని యువతకు సూచించారు. అంటే ఎప్పుడైనా మనందరం కూడా ధర్మం ఏం చెప్పింది, హిందూ ధర్మం మనకు భగవద్గీతలో ఏం చెప్తారంటే ఎప్పుడైనా న్యాయమే నిలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అంటారు. అదేవిధంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది అంటారు. తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు మన రాష్ట్రం ఎంతో అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పడింది. ఆనాడు తెలంగాణ కావాలి, జై తెలంగాణ అంటే ఏ తెలంగాణ డెవలప్ అవుతుందా, తెలంగాణ చిన్న రాష్ట్రం అవుతుంది అన్నారు. కానీ మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. మన తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచింది. అంటే ఒకప్పుడు దేశంలో ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అని గత 10 ఏళ్లలో మనం నిరూపించాం. ఎందుకు? మనం మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే దాన్ని చూసి భారతదేశం హర్ ఘర్ కో జల్ అని చెప్పి యావత్ దేశమంతా కూడా మంచినీళ్ళ పథకానికి మన తెలంగాణనే మార్గదర్శకమైంది, ఆదర్శంగా నిలిచింది. చెరువులు బాగా చేసే మిషన్ కాకతీయ భారతదేశానికి నేర్పించింది మన తెలంగాణ రాష్ట్రమే. రైతులకు నేరుగా నగదు బదిలీ పథకం, రైతు బంధు కూడా మన తెలంగాణనే ఆదర్శంగా నిలిచింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా నిలిచింది. అయితే ఈ తెలంగాణకు మన సిద్దిపేట దిక్సూచిగా నిలిచింది. సిద్దిపేటలో జరిగే కార్యక్రమాలు యావత్ రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచినాయి. సిద్దిపేటలో జరిగే అభివృద్ధి మన రాష్ట్రానికి, మన దేశానికి దిక్సూచిగా నిలిచింది. అభివృద్ధిలో మరి సిద్దిపేట ప్రాంతం, మన పట్టణం ఎన్నో రకాలుగా ముందుకు పోయాం. సిద్దిపేట జిల్లా అంటే చేసుకున్నాం, సిద్దిపేటకు రైలు అంటే తెచ్చాం, సిద్దిపేటకు గోదావరి జలాలంటే తెచ్చాం, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అంటే తెచ్చుకున్నాం, జాతీయ రహదారులు తెచ్చుకున్నాం. అభివృద్ధిలో అగ్రగామిగా సిద్దిపేటను నిలిపాం. మీ